భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 46 నందు ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న చూస్తూ నిమ్మకు నీరెత్తనట్లుగా రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు చూడడం ఒక విచిత్రంగా కనబడుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే కబ్జా రైళ్లకు అండదండలుగా త్వరలో వరుస కథనాలు డిఎన్బి న్యూస్ ఛానల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ పంచాయతీలో 46 సర్వే నెంబర్ పై 8 ఎకరాల భూమి ఉండగా ఈ యొక్క భూమిని కబ్జాదారులు కబ్జాకి గురి చేస్తూ ఉన్నటువంటి సమయం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క 46 సర్వే నెంబర్లో గల ఈ యొక్క రాజకీయ నాయకులు అయితే ఏంటి, అధికారులు అయితే ఏంటి దీన్ని చూస్తూ ఉంటే 8 ఎకరాల భూమిని కబ్జా చేసుకొని ఒక కుంట వచ్చేసి 4-5 లక్షల రూపాయలకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు కూడా దీన్ని పట్టించుకొని దాఖలాలేరు. ఈ యొక్క ప్రభుత్వ భూమిని విచ్చలవిడిగా ఇలా ఇల్లు వేసుకోవడం వల్ల ప్రజలు స్థానిక ప్రజలు ఉన్న ప్రజలు కూడా వాళ్ళకి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏ విధంగా అయితే కబ్జాకు గురవుతా ఉందో రాజకీయ అండదండలతోటి ఈ కబ్జా చేస్తూ ఉన్నారు కబ్జాదారులు.